నమస్తే వెల్కమ్ టు ఆథెంటిక్ ఆస్ట్రాలజీ. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఎగ్జాల్టేషన్స్ అండ్ డెబిలిటేషన్స్, ఉచ్చ స్థానాలు నీచ స్థానాలు. సో ప్రతి గ్రహానికి ఉచ్చ స్థానం అలాగే నీచ స్థానం అని ఉంటాయి. సో దీంట్లో చాలా మందికి చాలా అపోహలు ఉంటాయి. సో దీంట్లో నిజాలు మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. అండ్ గ్రహ వీక్షణలు, సో ప్రతి గ్రహానికి చూపులు ఉంటాయి. సో వాటి గురించి కూడా డీటెయిల్గా మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఇక్కడ మీరు చూడొచ్చు ఉచ్చ స్థానాలు ఎగ్జాల్టేషన్స్, నీచ స్థానాలు డెబిలిటేషన్స్. సో ఇక్కడ చాలా మందికి మ్యాక్సిమం ఉండే అపోహ ఏంటి అంటే, ఒక గ్రహం ఉచ్చలో ఉంది అంటే అది పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తుందని, ఒక గ్రహం నీచలో ఉంది అంటే అది నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తుంది అని అనుకుంటారు. కానీ అందులో నిజం లేదండి. నార్మల్గా ఒక గ్రహం ఉచ్చలో ఉంది అని అంటే దాని ఇంటెన్సిటీ అక్కడ ఎక్కువ ఉంది అని, భూమి మీద తన కిరణాలని ఎక్కువగా అది ప్రసరింప చేయగలదు అని అర్థం. తెలుగులో చెప్పాలి అంటే నీచలో ఉంది అంటే తక్కువ ఇంటెన్సిటీలో ఉంది అని అర్థం. ఓకేనా? అది శుభగ్రహం కానివ్వండి, పాపగ్రహం కానివ్వండి, నీచలో ఉంది అని అంటే అది తక్కువ ఇంటెన్సిటీతో అంటే తక్కువ పవర్ తో ఉంది అని అర్థం. ఓకేనా? ఈ ఉచ్చ స్థానాలు నీచ స్థానాలు గుర్తుపెట్టుకోవడానికి సో మీరు ఈ రెండిట్లో ఏదన్నా ఒకటి నేర్చుకుంటే రెండోది ఆటోమేటిక్ గా మీకు గుర్తుండిపోతుంది. ఎలాగంటే ఇక్కడ రవికి మేషం ఉచ్చ, ఓకేనా, దాని ఎదురిన్లు నీచ. ఓకేనండి? సో దాని ఎదురిన్లు నీచ. అలానే చంద్రునికి వృషభం ఉచ్చ, దానికి ఎదురిన్లు వృశ్చికం నీచ. ఓకేనా? సో ప్రతి గ్రహానికి దాని ఎదురిన్లు, ఒకవేళ అది ఉచ్చ స్థానం అయితే దానికి ఎదురిన్లు నీచ స్థానం అవుతుంది. ఇక్కడ శుక్రుడికి మీనం ఉచ్చ, అలానే కన్య నీచ. ఓకేనా? సో చాలా ఈజీగా ఉంటుంది కాన్సెప్ట్. మనం ఇక్కడ ప్రాక్టీస్ చేద్దాం. జస్ట్ ఫస్ట్ ఒక ఆర్డర్లో మనం తీసుకుందాం. ఓకేనండి? సో ఇక్కడ సూర్యుడికి ఉచ్చ మేషం. ఓకేనా? అదే సూర్యుడికి ఎదురిల్లు ఈ మేషానికి ఎదురిల్లు నీచ, తుల నీచ. అలానే చంద్రుడికి వృషభం ఉచ్చ స్థానం, అలానే చంద్రుడికి ఈ వృషభానికి ఎదురిల్లు వృశ్చికం నీచ స్థానం. అలానే కుజుడికి మకరం ఉచ్చస్థానం, మకరానికి ఎదురిన్లు కర్కాటకం నీచస్థానం. అలానే గురువుకి కర్కాటకం ఉచ్చస్థానం, కర్కాటకానికి ఎదురిన్లు మకరం నీచస్థానం. అలానే శనికి తుల ఉచ్చస్థానం, అలానే తులకి ఎదిరిల్లు మేషం నీచస్థానం. బుధుడికి కన్య ఉచ్చస్థానం, కన్యకి ఎదిరిన్లు మీనం నీచస్థానం. శుక్రుడికి మీనం ఉచ్చస్థానం, అలానే మీనానికి ఎదిరిన్లు కన్య నీచస్థానం. సో సింపుల్గా ఉంటుంది కాన్సెప్ట్. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఇది బలాలకి సంబంధించింది, పాపులకి శుభులకి సంబంధించింది కాదు. ఓకేనా? ఇది ఒకటి మీరు క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. ఇది జస్ట్ బలానికి, ఇంటెన్సిటీ, ఎబిలిటీకి సంబంధించినది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి కుజుడు మకరంలో ఉన్నాడు అనుకోండి, తన ఇంటెన్సిటీ అన్నది ఎక్కువ ఉంటుంది. ఓకేనా? సో శుభుడు కానివ్వండి, పాపి కానివ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ ధనుర్లగ్నానికి కుజుడు 2లో ఉంటే ధనుర్లగ్నానికి కుజుడు శుభుడు అవుతాడు కాబట్టి సో ఈ శుభులు పాపులు ప్రతి లగ్నానికి కూడా నేను మీకు రాబోయే వీడియోలో తెలియజేస్తాను. సో ధనుర్లగ్నానికి కుజుడు శుభుడు అవుతాడు కాబట్టి 2లో ఉచ్చలో ఉండడం అన్నది, 2వ స్థానం వాక్కు సంబంధించింది, ధనస్థానం కాబట్టి ఒక మంచి వాక్ పటుత్వం, సో ధన చలామణి బాగుంటుందని మనం చెప్పుకోవచ్చు రఫ్గా. సో అదే ధనుర్లగ్నానికి కుజుడు కర్కాటక రాశిలో ఉన్నాడు అనుకోండి, ఏమవుతుంది, అక్కడ ఇంటెన్సిటీ అన్నది తక్కువ ఉంటుంది. ఓకేనా? అక్కడ కుజుడు శుభుడుగా ఉన్నా కానీ తన రిజల్ట్ని తక్కువగా ఇస్తాడు. అంటే ఇక్కడ మకరంలో ఇచ్చినంత ఇంటెన్సిటీ అంటే ఉండదు, కొంచెం రిజల్ట్స్ తగ్గుతాయి అంతేగాని కుజుడు ఇక్కడ ఉండడం వల్ల పాపి అవడం, ఇక్కడ ఉండడం వల్ల
శుభుడవడం అంటూ ఉండదు. ఓకేనా, ఇది బలానికి సంబంధించి జస్ట్ గుర్తుపెట్టుకోండి. అండ్ అలానే ప్రతి గ్రహం కూడాను చూడండి, శుక్రుడు ఇక్కడ ఉంటే ఎక్కువ రిజల్ట్స్ ఇస్తాడు, ఇక్కడ ఉంటే తక్కువ రిజల్ట్స్ ఇస్తాడు. బట్ శుభుడా పాపే అన్న దాన్ని బట్టి మనం నిర్ధారించాలి. శుభుడు అయితే ఎక్కువ శుభ ఫలితాలు ఇస్తాడు, పాప అయితే ఎక్కువ పాపత్వాన్ని ఇస్తాడు. నీచలో శుభుడుగా శుక్రుడు ఉన్నాడు అనుకోండి, తక్కువ శుభ ఫలితాలు ఇస్తాడు. అదే నీచలో పాపిగా శుక్రుడు ఉన్నాడు అనుకోండి, తక్కువ పాపత్వాన్ని ఇస్తాడు. మీకు ఒక ఐడియా వచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఇంకేదైనా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ మనం తెలుసుకోబోయే టాపిక్ గ్రహ వీక్షణలు. ఓకేనా, గ్రహ వీక్షణలు. ఈ గ్రహ వీక్షణలో సూర్య, చంద్ర, బుధ, శుక్ర, రాహు, కేతువులకి ఓన్లీ 7వ చూపు మాత్రమే ఉంటుంది. అంటే వాళ్ళు ఉన్న స్థానం నుండి 7వ ఇంటిని మాత్రమే వాళ్ళు చూస్తారు. అంటే వాళ్ళు ఉన్న స్థానాన్ని ప్రభావితం చేస్తారు, అలానే 7వ స్థానాన్ని కూడా వాళ్ళు ప్రభావితం చేస్తారు. అంటే వాళ్ళ నెగిటివ్ ఆర్ పాజిటివ్ రిజల్ట్స్ వాళ్ళున్న స్థానం నుండి 7th ప్లేస్లో కూడా వాళ్ళు ప్రభావితం చేస్తారు. ఓకేనా, సో సూర్యుడు, చంద్రుడు, శుక్రుడు, బుధుడు, రాహు, కేతువులకి 7వ చూపు మాత్రమే ఉంటుంది. ఇక్కడ మనం సీరియస్ గా తీసుకోవాల్సిన గ్రహాలు 3: గురువు, కుజుడు, శని. గురువుకి 7వ చూపుతో పాటు 5, 9 ప్రత్యేకమైన చూపులు ఉంటాయి. అలానే కుజుడికి 7వ చూపుతో పాటు 4, 8 చూపులు కూడా ఉంటాయి. అలానే శనికి 7వ చూపుతో పాటు 3, 10. సో శని తానున్న స్థానాన్ని ప్రభావితం చేస్తూ 7వ స్థానాన్ని ప్రభావితం చేస్తూ 3వ స్థానాన్ని అండ్ 10వ స్థానాన్ని కూడా ప్రభావితం చేయగలడు. ఒకవేళ శుభుడైతే ఆ స్థానాల్లో కూడా శుభ ఫలితాలు ఇవ్వగలడు, ఒకవేళ పాపి అయితే ఆ స్థానాల్లో కూడా పాప ఫలితాలను ఇవ్వగలడు. జస్ట్ ఇప్పుడు మనం ఇక్కడ చూద్దామండి, కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చూద్దాము. ఫర్ ఎగ్జాంపుల్, గురువు మేషంలో ఉన్నాడు అనుకోండి. గురువుకున్న ప్రత్యేక చూపులు ఏంటి? అసలు గురువుకున్న నార్మల్ చూపు అన్ని గ్రహాలతో పాటు ఉన్నది, తానున్న స్థానం నుండి 7వ స్థానాన్ని చూస్తాడు. ఓకేనా, అండ్ దాంతోపాటు 5వ స్థానాన్ని కూడా చూస్తాడు. 1, 2, 3, 4, 5. సో గురువు చూపు ఇక్కడ కూడా ఉంటుంది. అలానే 9వ స్థానాన్ని చూస్తాడు. 6, 7, 8, 9. సో గురువు చూపు ఇక్కడ కూడా ఉంటుంది. అంటే ఈ స్థానాల్ని గురువు ప్రభావితం చేస్తాడు. తానున్న స్థానాన్ని ప్రభావితం చేస్తూ ఈ అన్ని స్థానాలను కూడా ప్రభావితం చేస్తాడు. శుభుడైతే శుభ ఫలితాలు, పాప అయితే పాపత్వాన్ని ఈ అన్ని ప్లేసెస్లో కూడా ప్రభావితం చేస్తాడు. అలానే కుజుడు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను మేష లగ్నం తీసుకుంటున్నాను. సో అన్నిటికీ ఇది వర్కౌట్ అవుతుంది. కుజుడు మేష లగ్నంలో ఉన్నాడు అనుకోండి, లగ్నంలో 1లో ఉన్నాడు అనుకోండి, తానున్న స్థానం నుండి 1, 2, 3, 4 4వ స్థానాన్ని చూస్తాడు, 4వ ఇంటిని చూస్తాడు. అలానే 5, 6, 7 7వ స్థానాన్ని చూస్తాడు. తర్వాత 8వ స్థానాన్ని కూడా చూస్తాడు. ఓకేనా, కుజుడు శుభుడైతే శుభ ఫలితాల్ని, పాప అయితే పాపత్వాన్ని తానున్న స్థానం నుండి 4, 7, 8 స్థానాల్లో కూడా ప్రసరింపజేస్తాడు. సో ప్రభావితం చేస్తాడు. దీన్ని గ్రహ వీక్షణలు అంటారు. మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఈ 3 గ్రహాలకే ఎక్కువ చూపులు ఉంటాయి, మిగతా గ్రహానికి తానున్న స్థానం నుండి 7వ చూపు మాత్రమే ఉంటుంది. కుజదోషం గురించి కూడా చాలా డౌట్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ వీడియో పెద్దదైపోతుంది. నేను ఆల్రెడీ వీడియో చేస్తున్నాను కుజదోషం గురించి. ఏ లగ్నాలకి ఏ స్థానాల్లో కుజుడు ఉంటే కుజదోషం ఉంటుంది, కుజదోషం ఉండదు అని కూడా నేను మెన్షన్ చేస్తున్నాను. సో క్లియర్గా ఆ వీడియోని మీరు చూస్తారని నేను అనుకుంటున్నాను. అలానే శని విషయానికి వచ్చిన, శని తానున్న స్థానం నుండి 1, 2, 3వ స్థానాన్ని చూస్తాడు, 7వ స్థానాన్ని చూస్తాడు, 8, 9, 10వ స్థానాన్ని చూస్తాడు. ఓకేనా, సో వీళ్ళ ముగ్గురికి మాత్రమే ప్రత్యేక దృష్టిలు ఉన్నాయి. కాబట్టి ఒక చార్ట్ మనం చూసినప్పుడు ఫస్ట్ మనం గమనించాల్సింది శని ఎక్కడున్నాడు, ఏ స్థానాలు చూస్తున్నాడు, గురువు
ఎక్కడున్నాడు, ఏ స్థానాలు చూస్తున్నాడు, కుజుడు ఎక్కడున్నాడు, ఏ స్థానాలు చూస్తున్నాడు, వీళ్ళు శుభుల పాపుల. సింపుల్ గా ఫస్ట్ మనం ఒక చార్ట్ చూడంగానే వీళ్ళ ముగ్గురిని మనం చూడాల్సి ఉంటుంది. ఓకేనా? సో మీకు ఇంకేదైనా డౌట్స్ ఉన్న కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, నేను ప్రతి కామెంట్ కి రిప్లై ఇస్తాను. చూసారు కదండి, ఈ ఉచ్చ స్థానాలు నీచ స్థానాల గురించి మీకు ఒక ఐడియా వచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఇంకేదైనా డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో సింపుల్ గా ఈజీగా తెలుగులో ఆస్ట్రాలజీ నేర్చుకోవాలనుకున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియో ఎవరికైతే హెల్ప్ అవుతుందని అనుకుంటున్నారో వాళ్ళకి షేర్ చేయండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.